అయితే ఏరోనాటికల్ ఇంజినీరింగ్ ఇప్పుడైతే చేస్తున్నారు కదా! ఇందులో ఇంటర్న్‌షిప్స్ కానీ, స్కాలర్‌షిప్స్ కానీ ఎలా ఉంటాయి? ఇక్కడ మనకేంటంటే మేడం, ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో ఇంటర్న్‌షిప్స్ లేకపోతే పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ అవ్వచ్చు, లేకపోతే ఇట్లా స్టైఫండ్ అంటే సింపుల్‌గా చెప్తా ఉంటారు కదా! ఇక్కడ చూసుకుంటే ఏందంటే, ఎనీ ఏరోనాటికల్ చేసే స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎయిర్ బేసెస్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్‌గా సంజయ్ గూడావతే తీసుకుందాం. అవును. సో, మా సంజయ్ గూడావతి యూనివర్సిటీకి సంబంధించిన చైర్మన్ సార్‌కి ఓ సొంత ఎయిర్‌లైన్స్ ఉంది. స్టార్ ఎయిర్‌లైన్స్. ఇది సంజయ్ గూడావతి యూనివర్సిటీకి సంబంధించి చైర్మన్ సార్‌ది. మన హైదరాబాద్‌లో బేస్ ఉంది, బెంగుళూరు బేస్ ఉందన్నమాట. సో, ఇందులో ఏంటి స్టూడెంట్ ఎవరైతే కమర్షియల్ సిపిఎల్ చేసుకోవాలనుకున్నా కానివ్వండి, లేకపోతే టెక్నికల్ టీమ్ సైడ్ వెళ్ళాలనుకున్నా, సో ఓవరాల్ అరౌండ్ ఒక ఏరోప్లేన్ ఎగరడానికి కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్ సైడ్ కూడా ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ప్రతి దాంట్లో వీళ్ళకి ఇంటర్న్‌షిప్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవకాశం సపోజ్ ఉంటుంది. ఫ్లూయిడ్ మెకానిక్స్ అవ్వచ్చు, లేదా మెకానికల్ సైడ్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ సైడ్ అవ్వచ్చు, టెక్నికల్ టీమ్ సైడ్ అవ్వచ్చు. ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ఇంటర్న్‌షిప్స్ చేసుకోవచ్చు. సో, చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఇంటర్న్‌షిప్ చేయటం వల్ల వాళ్ళకి సర్టిఫికేషన్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్ అనేది గెయిన్ చేస్తూ ఉంటారు. ఓకే. అండ్ అలాగే స్టైఫండ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఫర్ ద ఏరోనాటికల్ ఇంజినీరింగ్, వీళ్ళకి యూనివర్సిటీ కూడా కొన్ని స్కాలర్‌షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో, చదువుకునే విద్యార్థులకి కూడా మేడం.